సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్. ఈ వీడియోలో మేము మా డెంటల్ డాక్టర్స్కి చాలా సీరియస్ ఇష్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోకి మాకు సంబంధం లేదు, ఈ టాపిక్కి మాకు అవసరం లేదని అనుకోకుండా దయచేసి ఈ వీడియోని లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే సిన్స్ సెంచురీస్ వీఆర్ హ్యావింగ్ డిబేట్ దట్ డెంటిస్ట్స్ అనేవాళ్ళు డాక్టర్స్ కాదు అని చాలామంది మైండ్లో ఒక ముద్ర పడిపోయింది. రీసెంట్లీ కొన్ని డేస్ బ్యాక్ పూర్ణిమ గారు అండ్ డాక్టర్ రజిత గారు, డాక్టర్ కాదు, ఉత్తి డర్మటాలజిస్ట్ రజిత గారు ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారో మీరే చూడండి. మనల్ని డాక్టర్స్ అనకూడదంట, డెంటిస్ట్లు అనాలంట. అయితే ఇప్పుడు మేము కూడా మిమ్మల్ని డాక్టర్ అనకుండా ఉత్తి డర్మటాలజిస్ట్ రజిత గారు అంటే మీకు బాగుంటుంది కదా. అయ్యో అలా అంటే మీరు ఫీల్ అవుతారా? ఏం పర్లేదండి, మీరు మాకు ముష్టి సారీ పడేసినట్టు మేము కూడా మీకు ముష్టి సారీ పడేస్తాం. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ అన్ అన్కండిషనల్ అపాలజీ టు ఆల్ డర్మటాలజిస్ట్స్ ఫర్ కాలింగ్ దెమ్ యాజ్ జస్ట్ డర్మటాలజిస్ట్ అండ్ నాట్ యాజ్ డాక్టర్స్. ఐఎమ్ సారీ. వేరే వాళ్ళ మాటలు అస్సలు మనసు మీదకి తీసుకోకండి. ఎందుకంటే మనుషులు ఏదో అడగాలని అడుగుతారు, ఏదో మాట్లాడాలని మాట్లాడతారు. ఒక జాంకాయ కొనేటప్పుడు తీయగుంటదా అని అడుగుతారు, ఉన్నా లేకున్నా ఉప్పు పెట్టుకొని తింటారు. ఏంటి మేడం, బాధగా ఉందా? మరి మాకెలా ఉండాలి మ్యామ్? మీ ఎంబీబీఎస్ లానే మా బీడీఎస్ కూడా 5 years కోర్స్ మ్యామ్. మీ అంత గొప్పగా మేము చదవలేకపోవచ్చు మ్యామ్, కానీ మేము కూడా మీ ఎంబీబీఎస్లో చదివే సబ్జెక్ట్స్లో ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్టులు చదువుతాం. బీడీఎస్ డాక్టర్లు పెద్ద మాఫియా అంట. పెద్ద మాట అన్నాడు సరాడు. ప్రతి ప్రొఫెషన్లోనూ దొంగలు ఉంటారు మ్యామ్. ఎథిక్స్ అనేవి ఫాలో అవ్వని దొంగ డాక్టర్లు బీడీఎస్లోనే కాదు మ్యామ్, ఎంబీబీఎస్లో కూడా ఉన్నారు. అంత మాత్రాన మాఫియా అనడం నిజంగా చాలా పెద్ద తప్పు. పైగా మేము పైగా మేము డాక్టర్లు కాదు డెంటిస్టులు, ఉత్త డెంటిస్టులు అని ఎంత నవ్వుకుంటూ చెప్పారు. లాస్ట్కి సారీ అని ఒక వీడియో చెప్పేసినంత మాత్రాన అయిపోద్దా? 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్, 2 సంవత్సరాలు లాంగ్ టర్మ్ చదివి కూడా ఏ సీటు రాక పర్లేదు డెంటిస్టులు కూడా డాక్టర్లే అని అనుకొని చాలామంది ఫ్రెషర్స్ వస్తారు మ్యామ్ ప్రతి బ్యాచ్కి. మీరు ఇచ్చే ఇలాంటి స్టేట్మెంట్స్ వల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎంత లెవెల్లో తగ్గిపోద్దో తెలుసా? ఏదో అనుకోకుండా ఫ్లూక్లో వచ్చిన రాంగ్ స్టేట్మెంట్ అయితే కాదు మ్యామ్, అది మీరు ఇంటెన్షనల్గా కావాలని ఈ మాట చెప్పారు. మా సైడ్ నుంచి చాలా హేట్రెడ్ వచ్చేందుకు ఏదో తప్పదు అన్నట్టు సారీ చెప్పినట్టు చెప్పారు మ్యామ్. ఇలాంటి రాంగ్ స్టేట్మెంట్లు ఇచ్చే వాళ్ళందరినీ ఒక్కసారన్నా కోర్టుకు లాగితే అప్పుడు ఇలాంటి స్టేట్మెంట్లు బయటికి రావండి. ఫైనలీ రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొఫెషన్. మీరు చేసే ప్రొసీజర్స్ మేము చేయలేము, అలా మేము చేసే ప్రొసీజర్స్ కూడా మీరు చేయలేరుగా. మీకు పంటి నొప్పి వస్తే డెంటిస్ట్ దగ్గరికే రావాలి, ఒక కార్డియాలజిస్ట్ దగ్గరకో, ఒక డెర్మటాలజిస్ట్ దగ్గరకో, ఒక గైనకాలజిస్ట్ దగ్గరకో వెళ్ళలేరుగా. అండ్ నేను ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను, సుధీర్ టాక్స్ ఇంటర్వ్యూ మొత్తం ఆయన ఛానల్లోనే వచ్చిందిగా. మీరు ఇంతవరకు డెంటల్ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారో లేదో నాకు తెలియదు బ్రో. పంటి నొప్పి ఒక స్టేజ్ దాటిందంటే అది నెక్ అండ్ ఫోర్ హెడ్ రీజన్ వరకు కూడా వెళ్ళిపోద్ది బ్రో. అంటే బీడీఎస్ డాక్టర్లు ఇదో పెద్ద మాఫియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రజిత మేడం డెంటిస్ట్లు అండ్ డాక్టర్లు అని అనకూడదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మీరు ఆ స్టేట్మెంట్ని అక్కడ ఎందుకు ఖండించలేదు బ్రో? యాజ్ అన్ యాంకర్గా యూ ఫెయిల్ యువర్ డ్యూటీ. వీళ్ళు క్వాకరీకి అగైన్స్ట్గా ఫైట్ చేస్తానని చెప్పుకుంటారు, డాక్టర్స్ని కాదు అంటూ క్వాకరీకి అగైన్స్ట్గా వీళ్ళేం ఫైట్ చేస్తున్నారు? సడన్గా మేము ఒక పేషెంట్కి ట్రీట్మెంట్ చేస్తున్న టైంలో పేషెంట్ వచ్చి మీ మొఖాన మీరు డాక్టర్ కాదంట కదా, ఒక ఇంటర్వ్యూలో ఎవరో రజిత గారంట ఆమె చెప్పారు అని అంటే మేము ఎలా ఫీల్ అవ్వాలి? యు ఆర్ ఇల్లీగలీ డీఫేమింగ్ ఏ ప్రొఫెషన్ విచ్ ఇస్ నాట్ గుడ్ డాక్టర్. మీరు వాడుతున్న లోకల్ అనస్థీషియాని కనిపెట్టింది ఒక డెంటల్ డాక్టర్. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో మీ ఫేషియల్ కన్స్ట్రక్షన్ మొత్తం లాస్ అయిపోతే ఆ స్ట్రక్చర్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసే మ్యాక్సిల్లో ఫేషియల్ ప్రోస్థెసిస్ దాన్ని తయారు చేసేది కూడా ఒక డెంటిస్టే. మేము మా ప్రొఫెషన్ మాత్రమే గొప్పదే అని చెప్పట్లే, కానీ మా ప్రొఫెషన్ కూడా గొప్పదే అని చెప్తున్నాం. ఒకసారి ఈ ఇమేజ్ చూడండి, డెంటిస్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మీకు అర్థమవుతుంది. అందరికీ కాదు, కొందరు ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్లకు చెప్తున్నాను. మేము మాత్రమే డాక్టర్లు, ఇంకెవరినన్నా డాక్టర్ అని పిలిస్తే మేము తట్టుకోలేము అన్న ఇన్సెక్యూరిటీ నుంచి మీరు దయచేసి బయటికి రండి, లేకపోతే మీరు ఈ సొసైటీలో సర్వైవ్ అవ్వలేరు. ఇప్పటికీ మీరు ఇలానే ఉంటారనుకుంటారా? మీ కర్మ, మిమ్మల్ని దేవుడు కూడా మార్చలేడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. బాయ్ ఫ్రెండ్స్.
ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా అసలు వడ్డీ తోటి సిసలుగా ఫలితంబు అనుభవించుట తథ్యమన్నా అనుభవించుట తథ్యమన్నా